ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేవాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చారు. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. నీవు ఎక్కడ నుండి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించుచు వచ్చాను. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతను నిజాయితీపరుడు మరియు న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడయ్యాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. అయినా ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి ఉన్నదంతా నాశనం చెయ్యి. అప్పుడు నీ ముఖమెదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. ఇదిగో, అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు. యోబు సేవకుడు అతని వద్దకు పరిగెత్తుతూ వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. మరి ఒకడు వచ్చి, యజమానుడా, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చాను. అతడింక మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెలి మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చాను. అతడింక మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు ప్రాణం విడిచారు. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నా. అయ్యో నా పిల్లలు! నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతను నిజాయితీపరుడు మరియు న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతనింకను తన యథార్థతను వదలక నిలకరగానున్నాడు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును తాకు. అప్పుడు అతడు నీ ముఖమెదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. అతడు నీ వశముననున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు యోబుకి కలిగాయి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదెలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలవా? దేవుని దూషించి మరణించు. మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవించడం సరైనది కాదా? ఈ సంగతులలో ఏ విషయమందును
యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్డదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమము వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలమీద కూర్చున్నారు. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెను ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. ఆహారానికి బదులుగా నాకు నిట్టూర్పులే మిగిలాయి. నా ఏడుపులు నీటిలా ప్రవహిస్తున్నాయి. నేను దేనికైతే తీవ్రంగా భయపడ్డానో అదే నాకు సంభవించింది. నేను దేనికైతే జంకాలో అదే నాకు జరిగింది. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నీవు చాలా మందికి బోధించావు మరియు బలహీనమైన చేతులను బలపరిచావు. ఇప్పుడు మీకు కష్టం వచ్చినందున మీరు కలత చెందుతున్నారు. అది మిమ్మల్ని తాకినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఈ విషయాన్ని ప్రస్తావించి మీతో మాట్లాడితే మీరు కలత చెందుతారా? కానీ వాదించకుండా ఎవరుండగలరు? గుర్తుంచుకోండి, నిర్దోషి ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా? నేను గమనించినంత వరకు అక్రమాన్ని దున్ని కీడును విత్తేవారు కూడా అదే పంటకు వస్తారు. ఈ మాటలను విను, నీ మంచి కోసం వాటిని అర్థం చేసుకో. నీవు అనుభవిస్తున్న శ్రమలు పాపం వల్ల వచ్చింది అన్న ఉద్దేశ్యంలో ఎలీఫజు అన్నాడు. అందుకు యోబు, నా దుఃఖం ఖచ్చితంగా తూచబడని, నాపై పడిన ఆపదను కొలవడానికి త్రాసులో ఉంచని. అలా చేస్తే నా కష్టం సముద్రపు ఇసుక కన్నా బరువుగా కనబడుతుంది. అందుకే నేను అర్థం లేని మాటలు మాట్లాడాను. నా స్నేహితులు ఎండిపోయిన వాగులాగా లేదా క్షణికమైన నీటి ప్రవాహంలాగా నమ్మదగని వారుగా ఉన్నారు. అన్యాయము లేకుండా నా సంగతి మరల విచారించండి. నేను నిర్దోషిగా కనబడుతాను. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా? అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, నువ్వు ఇలాంటి మాటలు ఇంకెంతకాలం మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి. బహుశా నీ కుమారులు ఆయన దృష్టిలో పాపం చేసి ఉంటారు. వారి తిరుగుబాటు కారణంగా ఆయన వారిని అప్పగించుంటాడు. పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు యోబు ఇలా అనెను, నీతిమంతుడినైనప్పటికీ నాకు నాపై ఏమాత్రం సంతోషం లేదు. నేను నా జీవితాన్ని అసహించుకుంటున్నాను. ఏమి చేసినను ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా వేదనలో నుండి నేను మాట్లాడుతాను. నా మీద నేరము మోపకము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నేను నిర్దోషినని, నీ చేతి నుండి నన్ను విడిపించగలవారు ఎవరూ లేరని నీకు తెలిసినప్పటికీ నీవు నా దోషమును గూర్చి ఎందుకు విచారిస్తున్నావు? నా పాపమును గూర్చి ఎందుకు శోధిస్తున్నావు? నీవు నీ ముఖాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? నన్ను నీ శత్రువుగా ఎందుకు భావిస్తున్నావు? అని యోబు తన స్వరమెత్తి దేవునితో మాట్లాడాడు. యోబు తను దేవుని దృష్టిలో తప్పు చేయలేదు అని మరియు అతని స్నేహితులు నీవు దేవుని దృష్టిలో పాపం చేశావు కావచ్చు, అందుకే నీకు ఎలాంటి శ్రమలు వచ్చాయి అని అన్నారు. అలా యోబు మరియు అతని స్నేహితులు వాదించుచూ ఉండగా యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించారు. అప్పుడు బరకేలు కుమారుడునుగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపి నందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టియుండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తర మేమియూ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. ఎలీహు ఈలాగు మాటలాడసాగెన్, ఆయన బాధపడేవారిని వారి కష్టాల నుండి విడిపిస్తాడు. శ్రమల ద్వారా
ఆయన వారిని విధేయులుగా చేస్తాడు. అంతేకాకుండా ఆయన మిమ్మల్ని శ్రమల నుండి విడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఎటువంటి పరిమితి లేని విశాలమైన చోటుకు నడిపిస్తాడు. మరియు ఆయన మీ బల్లపై రుచికరమైన ఆహారంతో నింపుతాడు. ఇలా ఎలీహు ఎన్నో విషయాలు దేవుని గురించి చెప్పిన తర్వాత ఆకాశం చీకటిమయమైంది. గాలి వీచడం మొదలైంది. గాలి బరువుగా శక్తివంతంగా మారింది. అప్పుడు బలమైన సుడిగాలి నుండి ప్రభు స్వరం ఉరుములుగా వినిపించింది. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనను. అక్కడ నుండి తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. అభ్యంతరాలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమేము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా. నీవు సమస్త క్రియలను చేయగలవు. నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనుక కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.